మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపి అనే వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, జీడిమెట్లలో యాక్సిడెంట్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. గాజుల రామారం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చూసుకుంటే మన సీసీటీవీ ఫుటేజ్లో కూడా గమనిస్తే పూర్తిగా ఎవరైతే ఆ వెహికల్లో వచ్చారో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఎవరైతే ఆ వ్యక్తిని కూడా ఢీకొట్టడం జరిగింది. ఆ ఢీకొట్టిన వెంటనే కూడా అతను ఒక్కసారికి కూడా ఎగిరి ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ అదంతా ఒక ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ ఒక వెహికల్ ఎవరైతే ఢీకొట్టారో ఆ వెహికల్లో పూర్తిగా 6 ఉన్నారు. ఆ 6లో కూడా ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో మనీష్ గౌడ్ అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. మిగతా 5 మంది కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇది తెల్లవారుజామున 6:10 ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో ఉదయం ఒక్కసారిగా కూడా వెహికల్ వస్తున్న పూర్తిగా ర్యాష్ డ్రైవింగ్, అంతేకాకుండా మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. 6:10 ప్రాంతంలో జరిగిన వెంటనే కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు వచ్చారు. అక్కడ చూసేటప్పటికే ఎవరైతే ఆ సెక్యూరిటీ ఉన్నారో గోపి అనే వ్యక్తి స్పాట్ డెడ్గా కూడా తెలుస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డుగా కొన్ని రోజులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజీవ్ నగర్లో కూడా అతని నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు వచ్చే సమయానికి అతను మరణించడంతో ఓన్లీ అక్కడ డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఎవరైతే డ్రైవ్ చేశారో మొత్తం ఒక కాలేజ్ స్టూడెంట్స్గా కూడా తెలుస్తూ ఉంది. వారు ఎంజాయ్ చేస్తూ ఒకవైపు అంతేకాకుండా ర్యాష్ డ్రైవింగ్తో కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ర్యాష్ డ్రైవింగ్ నడిపిస్తూ ఉండడంతో అక్కడ చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు ఏంటి అని గమనించకుండా ఒక్కసారిగా కూడా గోపికి పైకి కారు వెళ్ళడంతో అతను ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. అంతేకాకుండా అక్కడ ఏదైతే కరెంటు పోల్ ఉందో ఆ కరెంటు పోల్ కూడా విరిగిపోయిన పరిస్థితి. అంతా ర్యాష్ డ్రైవింగ్తో కూడా ఆ స్టూడెంట్స్ అందరూ వచ్చారు. అయితే ప్రస్తుతం డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. అతను విచారిస్తూ ఉన్నారు. మిగతా 5 మంది కూడా పరారీలో ఉన్నారు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతా ర్యాష్ డ్రైవింగ్ రావడంతో కూడా వారిపైన కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజే దాదాపు 2-3 యాక్సిడెంట్ ఈ విధంగా జరిగాయి. మరి గాజుల రామారంలో కూడా జరగడంతో దీనిపైన పూర్తి యాక్షన్ తీసుకుంటామని ఒకవైపు పోలీసులు చెప్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో జరుగుతున్న వాటికి కూడా ఒకవైపు ఇది ఇంత ఫోర్స్తో జరగడంతో కూడా దీనిపైన కేసు నమోదు చేస్తూ ఉన్నారు. అయితే మనీష్ గౌడ్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. అతను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మిగతా వారంతా కూడా పరారీలో ఉన్న వారంతా ఏ కాలేజ్ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు మైనర్సా మేజర్సా అని కూడా తెలియాల్సి ఉంది. ఒకవైపు అయితే మైనర్స్గా కూడా తెలుస్తుంది మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో. అయితే ఈ ప్రస్తుతం ఎవరైతే డ్రైవర్ అదుపులో ఉన్నారో అతను 20 సంవత్సరాలు మేజర్గా కూడా తెలుస్తుంది. మిగతా వాళ్ళు పూర్తిగా ఎవరైతే ఆ కార్లో ఉన్నారో ఒక్కసారి యాక్సిడెంట్ అవ్వగానే కూడా అందరూ ఒక్కొక్కరిగా కూడా దిగిపోయిన పరిస్థితి. కనీసం అక్కడ స్పాట్లో డెడ్లో చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళి చూడని పరిస్థితి. ఒక్కసారి యాక్సిడెంట్ అవ్వగానే వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఒక డ్రైవర్ మాత్రమే అందులో ఇరుక్కుపోయినట్టు కూడా తెలిసింది. పోలీసులు రాగానే అతను దొరకడంతో అతను అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తూ ఉన్నారు. కార్తీక్. రైట్ సుష్మిత.